హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనన్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ పాలకూర ఉల్లికారం మేము ఎలా చేసుకుంటామో చూద్దామా? రండి. మన ఫస్ట్ ప్రాసెస్కి కావాల్సింది తడకా గ్రీన్స్, సాల్ట్, గార్లిక్, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పేస్ట్, రెడ్ చిల్లీస్, పాలకూర, ఇంకా ఆనియన్స్ చిన్న చాప్. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ప్యాన్లో వేసుకొని ఈ తడకా గ్రీన్స్ అందులో వేసి ఒక ఫ్యూ మినిట్స్ ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు. ఇవి గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత గార్లిక్ వేసుకోండి. సో గార్లిక్ వేగిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఈ ఆనియన్ గార్లిక్ అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ ఫ్రై చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కూల్ డౌన్ చేసి అన్ని దంచుకోవాలని. ఇది రోట్లో వేసి దంచుకోవాలి. దంచుకున్న పేస్ట్ చూడండి ఎలా వచ్చిందో. ఇలా సాఫ్ట్గా దంచుకోవాలి. సో ఇప్పుడు పెనంలోని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పీనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత కరివేపాకు, ఇప్పుడు చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, వేసి బాగా ఫ్రై చేయాలి, కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ తడక వేసుకున్నాక మనం ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర పెనంలో వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి మధ్యలో. ఇప్పుడు ఇందులో ఉల్లికారం వేయాలి. కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తేలినంత వరకు మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇక్కడ మేము ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా చేసాం, సో తక్కువ ఆయిల్ తేలింది. సో కొంచెం ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే వేడి వేడి పాలకూర ఉల్లికారం రెడీ. పాలకూరలో ఉన్న న్యూట్రియంట్స్ గురించి తెలుసు. కూరలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఇంకా కార్బ్స్, ప్రోటీన్, కాల్షియం, ఇంకా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే అండ్ విటమిన్ B6 ప్యాక్స్ హై అమౌంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్. ఇప్పుడు పాలక్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది అండ్ ఐసైట్ ని మెరుగుపరుస్తుంది.
హార్ట్ డిసీజ్ని అండ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఇది హిమోగ్లోబిన్ని పెంచుతుంది అండ్ లేడీస్కి ఇది చాలా మంచిది. పాలకూర రోజు తిన్నా కూడా చాలా మంచిది.